రేపు పొద్దున్న లిస్ట్ ఇద్దరిది తీస్తారు. ఇప్పుడు వీళ్ళు ఇదిగో 50లో మేము 13, 14 ఓసీలకు ఇచ్చాం, మిగతా అన్ని ఇంతమందికి ఇచ్చామని చెప్తారు ఖచ్చితంగా చెప్తారు. ఓసీ సీట్లలో బీసీలకు ఇచ్చారు. మెయిన్ అది అవును. అవి లెక్క తీసి చూపెడుతున్నారు. 17 మందికి ఏమి ఇచ్చాం, పార్లమెంట్ స్థానాల్లో ఏది ఓసీ సీట్లు బీసీలకు ఇచ్చాం. అవును రేపు వాళ్ళు కూడా చూపించాలిగా. అదే అంటున్నాను. ఖచ్చితంగా ఆ పోటీ ఉంటుంది. అలా సాధ్యం అవుతుందా? టీడీపీ అందులోకి వాళ్ళు ఇప్పుడు కలిసి ఉన్నారు, అవుతుందా? ఓ రకంగా పరీక్షే, కానీ తప్పదు ఈ పరీక్షలో ఫేస్ చేయాలంటే. లేదా అప్పుడు ఇష్యూ డైవర్ట్ చేయాలి. సామాజిక న్యాయం అనే పదం లేకుండా ఇప్పుడు వాళ్ళ పత్రికల ద్వారా అలాగని చెయ్యాలని రూల్ ఏం లేదు కదా, వాళ్ళ ఇష్టం కదా. టాపిక్ డిబేట్ వెళ్తుంది కదా. పాలిటిక్స్ అనేటువంటిది ఏంటి? జనాల్ని ఒప్పించడం, మెప్పించడం. అవును, అహంకారంతో మాట్లాడలేరు కదా. ఎందుకు చేయాలా, అంటే ఎందుకు చేయాలని అలా అన్నారు, కానీ ఎప్పుడు లాగా చేసుకుంటా పోతే అదే నేను అలా చేసేటటువంటి సందర్భంలో ఈ మాట ప్రస్తావన రాకుండా, అంటే సామాజిక న్యాయం అని చెప్పి ఇప్పుడు జగన్ టీం చెప్పినప్పుడు అసలు అది చర్చకు రానియకుండా వాళ్ళ మీడియా ద్వారా ఎదురుదాడి, అదేదో అనంతబాబు గొడవ తీసుకురావడం, లేకపోతే ఇంకోటి తీసుకురావడం చేసి చర్చ అంతా. ఈవెన్ చూడండి, మీకు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహావిష్కరణప్పుడు వార్తలు ఎట్టొచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణప్పుడు వార్తలు వార్తలు అది ఏదో రివర్స్ వార్తలు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హతే లేదని మళ్ళీ దానికి ఏదో పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ 400 కోట్లు, అక్కడ 145 కోట్లు, ఏదో రకరకాల కంపారిజన్లు కూడా. ఎంత తినేసారు జగన్ ఏ వంకరనే